భారత్ జింబాబ్వేల జట్ల మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం 3వ టీ20 జరగనుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు భారత్కు షాకిస్తే రెండో టీ20లో భారత్ 100 పరుగుల తేడాతో గెలిచి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. సిరీస్లో కీలకమైన 3వ టీ20లో గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నారు. ఈ మ్యాచ్లో భారత్ మరింత బలంగా మారనుంది. దీనికి కారణం వరల్డ్ కప్ జట్టులో ఉన్న ప్లేయర్స్ శివం దూబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ టీమిండియా జట్టులో చేరారు. వీరిలో అందరి దృష్టి సంజు శాంసన్పై నెలకొంది. ఐపీఎల్లో సూపర్ ఫామ్తో వరల్డ్ కప్కు సెలెక్ట్ అయినా ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. రిషబ్ పంత్ ప్రారంభ మ్యాచ్లో రాణించడంతో చివరి వరకు అతన్ని వికెట్ కీపర్గా కొనసాగించారు. దీంతో సంజు శాంసన్కు టోర్నీ మొత్తం బెంచ్కే పరిమితమయ్యాడు. ఐపీఎల్ తర్వాత తొలి సిరీస్ ఆడనుండడంతో ఈ కేరళ ఆటగాడు ఎలా ఆడతాడనేది ఆసక్తి కలిగిస్తుంది. సోమవారం జట్టుతో చేరిన సంజు శాంసన్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. రేపు జరగనున్న 3వ టీ20కి సంజు శాంసన్ తుది జట్టులో స్థానం దక్కడం ఖాయం. వికెట్ కీపర్ జూరెల్ స్థానంలో అతను కీపింగ్ బాధ్యతలు స్వీకరిస్తాడు.